ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. మనసారా మనసారా మనసులు వేరయ్యే తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే విధి రాయని కథలోన విరహం మిగిలేలే చిరునవ్వే వెళ్ళిపోతూ పలికే వీడ్కోలే నా ప్రాణమే నన్ను వదిలేసి వెళ్ళిపోయే ఆవేదనే తోడైందిలే మనమన్నది ఓమతిలేని మాటయ్యేను నేనుగా విడిపోయిందిలే. నిన్న నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే సుజాకి ఫోన్ చేశానమ్మా. మల్లిక ఇవ్వలేదు చెప్తానందంట. చూడమ్మా, నీకు నేనున్నాను. ఇక్కడ ఏం జరిగినా ఈ తండ్రి ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఆ ఇంటి తలుపులు నీకోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. వద్దు నాన్న, ఈ శూన్యమే నా దురదృష్టం ఇంకా ఏ ఇంటికి అంటనివ్వను. తరహాసమే ఒక పరిహాసమై తిరిగానే మీరంతా చల్లగా ఉండాలి. అన్నింటికన్నా విలువైనది మీరు నాకు ఇచ్చారు. బాణం అదే ధైర్యం, ఎదగాయం మానేనా దానితోనే బ్రతుకుతాను నాన్న. ఈ బాధతో నీ బతకాలి కలకాలం బాధే సుఖం అనుకోవాలిలే నా ప్రాణమే నన్ను వదిలేసి మంచి డెసిషన్ తీసుకున్నావు వసుంధరా, లేదంటే నిన్ను మెడపట్టి బయటికి గెంటేసేవాణ్ణి. అమ్మా, టైం అంటే టైంకే వస్తుందిలే. ఇంకో నిమిషంలో ఈ ఇంట్లో నీ టైం అయిపోతుంది. నా ఊపిరే పెనుసుడిగాలిలా కసిగా దూరం తోసింది నిన్నే నువ్వు రాకు అన్నా కన్నీరు వినదే కలలన్నీ కరిగి కురిసేలే ఈ శోకమే నా లోకంగా మారింది నాశదే మసి చేసిందిలే నా ప్రాణమే నన్ను వదిలేసి వెళ్ళిపోయే ఆవేదనే తోడైందిలే. మీరేంటి అందరూ ఇక్కడే ఉన్నారు? నాకు డిసిప్లిన్ ముఖ్యం అని తెలుసు కదా. లేట్ అవ్వద్దు. షార్ప్ 9కి అందరూ ఆఫీస్లో ఉండాలి. త్వరగా రెడీ అయ్యి రామ్మా, ఆఫీస్కి వెళ్ళాలి. వసు, ఇటివ్వు. నువ్విక ఆఫీస్కి వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళి రమ్మంటున్నారు.
ఎక్స్క్యూజ్ మీ మేడం. కార్తీక్, ఏంటి? మేడం, నా రిజిగ్నేషన్ లెటర్ మేడం. నీ రిజిగ్నేషన్ నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం లేదు. ఎప్పుడు చేయాలో కంపెనీయే డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతానికి వెళ్ళి వర్క్ కంటిన్యూ చేయి. మేడం, నిన్న మీటింగ్కి వెళ్ళలేకపోయానని ఆ స్టాక్ రిపోర్టర్స్కి ఫోన్ చేసి మాట్లాడాను. ఇంకో మీటింగ్ అరేంజ్ చేయమను. మేడం, యు మే లీవ్ నౌ. అసలు నీ మనసులో ఏం నడుస్తుందో చెప్తావా మల్లిక? చెప్తాను రాజీవ్. నా గుండెల్లో భారం దించుకోవాలి అనుకుంటున్నాను. ధ్రువ, వసుంధర గురించి ఒక ఒపీనియన్ తెచ్చుకునే అవకాశం గానీ టైం గానీ ఎప్పుడూ నాకు ఇవ్వలేదు రాజీవ్. ఎస్టేట్లో వసుంధర్ని కలిసినప్పుడు నాకు తన మీద మంచి అభిప్రాయం లేదు. గ్రీష్మతో పెళ్ళనుకున్న తర్వాత తనని తీసుకురావడం వల్లనేనేమో తనని నేనెప్పుడూ మంచిగా చూడ్డానికి ప్రయత్నించలేదు. పెళ్లికి ముందు వసుంధర ఎప్పుడూ మా నాన్నకిచ్చిన మాట కోసమే వచ్చాను అంటుంటే, ఇంత అవమానాలు పడుతూ మాట కోసం ఉండడానికి ఇదేం ద్వాపరయుగమా? డబ్బు కోసమే ఇక్కడ ఉంటుందేమో అనుకున్నాను. తీరా పెళ్ళయ్యాక ధ్రువ తనకి కార్తీక్తో అక్రమ సంబంధం ఉందని డివోర్స్ అడిగితే లాయర్ ముందు వసుంధర ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు అంది. తనలో నాకు తెలియని కోణం ఇంకోటేదో ఉందా అని ఆలోచించటం మొదలుపెట్టాను. ఇదే ధ్రువ పదే పదే కార్తీక్ వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతుంది అంటే ఎక్కడో తను నిజంగానే వెళ్ళిపోతుందా అనే సందేహం నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉండేది. అయినా కార్తీక్ ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి తను హుందాగా ప్రవర్తించడం చూసి ఇది తనలో జరుగుతున్న మదనాన్ని తొక్కిపెట్టే ప్రయత్నమా, లేకపోతే నిజంగానే కార్తీక్ని పూర్తిగా మర్చిపోయిందా అని నాలో ఎన్నో ప్రశ్నలు. వాటికి సమాధానం కావాలి అనిపించింది. అందుకే మీటింగ్కి వాళ్ళిద్దరినే వెళ్ళమన్నాను. అక్కడ ఆ హోటల్ మేనేజర్ బాగా తెలిసినవాడవడం వల్ల వాళ్ళిద్దరినీ ఒకే గదిలో ఉంచమని, ఆ గదిలో సీసీ కెమెరాలు ఫిక్స్ చేయమని చెప్పాను. నేను చేసిందేమీ సమర్థించుకోవడం లేదు. ఒక అమ్మాయి క్యారెక్టర్ని టెస్ట్ చెయ్యాలి అనుకోవడం తప్పే. కానీ అది తనని తప్పు పట్టాలనే ఉద్దేశంతో చేయలేదు. తను తప్పు చెయ్యకపోతే నా కొడుకు మాటలు విని అన్యాయం చెయ్యకూడదనే ఉద్దేశంతో చేశాను. ఆ గదిలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నాక వసుంధర వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది. మీరందరూ తనని ఎందుకు నెత్తిమీద పెట్టుకుని చూస్తున్నారో తెలిసింది. వసుంధర క్యారెక్టర్ మీదే కాదు, కార్తీక్ నిజాయితీ మీద కూడా నమ్మకం వచ్చింది. ఆ సమయంలో కంపెనీ వాళ్ళు కార్తీక్ని ఎంత ప్రలోభ పెట్టినా కనీసం తను పట్టించుకోలేదు.
ఇక వసుంధర తన మనసు గాడి తప్పడానికి అన్ని అవకాశాలు ఉన్నా సరే తను కనీసం అటువంటి ఒక్క ఆలోచన కూడా చేయలేదు. ఎన్ని పరీక్షలు పెట్టినా సీతాదేవిలాగా ఎప్పటికప్పుడు పునీతురాలై పవిత్రంగా బయటకొచ్చిందే తప్ప తన మీద ఏ మచ్చ లేదు. ఇక ఇప్పుడు జరిగిన విషయం కూడా నేను వదలను రాజీవ్. వసుంధర తప్పు లేదని ప్రూవ్ చేస్తాను. ఇది నిజంగా నేను ఎదురు చూస్తున్న పరిణామం. వసుంధరలో నాకెప్పుడు మల్లికే కనిపిస్తుంది. మీరిద్దరూ ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అనుకూలంగా మార్చుకోగల మేధావులు మీరు. ఎంత తొక్కితే అంత పైకొస్తారు. ఇక మీదట వసుంధర గురించి నాకే భయం లేదు. ఆ బాధ్యత మా మల్లిక తీసుకుంది. చాలా సంతోషంగా ఉంది మల్లిక, చాలా సంతోషంగా ఉంది. ధ్రువ, ధ్రువ, నీకెంత ధైర్యం ఉంటే తిరిగి మా ఆఫీస్కి వస్తావురా? పదరా. ధ్రువ సార్, పదా. ధ్రువ, ధ్రువ, ఇప్పటి వరకు ఫ్యాక్టరీలో జరిగిన తమాషాలు చాలు. ఇప్పుడు ఇక్కడ కూడా అంత సీన్ చేయకు. తనను వదిలే. వదలనమ్మా. ఈరోజు ఎవరేం చెప్పినా నేను వినను. వీడు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు తనని పంపిస్తే మనం తప్పు చేశామని మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది. వదిలేయ్. ఇంకా తప్పు జరగలేదని ఎవరిని మభ్యపెట్టడానికి? జై, ఊరందరికీ తెలిసింది. టీవీలో, పేపర్లలో ఇదే న్యూస్. కనీసం ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనైనా కొంచెం హుందాగా చేసి పరువు కాపాడుకుందాం. ధ్రువ, ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. తనని వదిలిపెట్టు. లేదంటే లేదంటే పదరా. సార్, పదా. సార్. ధ్రువ, ధ్రువ ఆగు. ఈ కంపెనీ ఎండీగా నిన్ను ఆపడానికి సెక్యూరిటీ గంటి పిలవాల్సి వస్తుంది. మేడం, బయట ప్రెస్ వాళ్ళు నిన్న హోటల్లో జరిగిన గొడవకి మీరు స్పందించాలని అడుగుతున్నారు. ఎవరిని లోపలికి అలౌ చేయొద్దు. వెంటనే గేట్స్ క్లోజ్ చేయించు చంద్రన్న. చేపించాను మేడం, కానీ చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళని మనం ఎక్కువసేపు ఆపలేం. గేటుకి అడ్డంగా నిలబడ్డారు. పోలీసులకు ఫోన్ చేయండి. అంత టైం లేదు మేడం. ఈలోపే వీళ్ళు వచ్చేసేలా ఉన్నారు.
నా నోరు మూయించడం కాదు, మీ ఎండి గారి అధికారం ఉపయోగించి వాళ్ళ నోర్లు మూపించండి. సెక్యూరిటీ గార్డ్స్ని పిలిపించి వాళ్ళని బయటికి గెంటించండి. కార్తీక్ వసుంధర మేడం రావాలి, సమాధానం చెప్పాలి. మల్లిక మేడం రావాలి, సమాధానం చెప్పాలి. వసుంధర మేడం బయటికి రావాలి, సమాధానం చెప్పాలి. మల్లిక మేడం రావాలి, సమాధానం చెప్పాలి. మాకు సమాధానం చెప్పాలి. వసుంధర మేడం రమ్మని చెప్పండి, సమాధానం చెప్పండి. సమాధానం చెప్పమనండి, బయటికి రమ్మని చెప్పండి. వసుంధర మేడం బయటికి రావాలి, సమాధానం చెప్పాలి. మొన్న హైదరాబాద్ లో మీ కోడలు ఎందుకు అరెస్ట్ అయిందో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మేడం. మీ కోడలు ఇంకా సెక్రటరీ ఎందుకు ఒకే రూమ్ లో ఉన్నారు మేడం? మేడం వసుంధర మేడం ఎక్కడ మేడం? వసుంధర, 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 ఏమైంది? బయట మీడియా మొత్తం వెయిట్ చేస్తోంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడం కంటే ఉరి వేసుకుని చచ్చిపోవడం నయం. వసుంధర, అలా మాట్లాడకు. వీళ్ళెప్పుడు అంతే వసుంధర. ప్రతిదీ న్యూస్ చేయడం తప్ప నిజం తెలుసుకోవటం అవసరం లేదు. న్యూస్ ఇంతవరకే వచ్చిందని సంతోషించండి. నిజం తెలుసుకోవాలని అనుకుని తమరి ప్రేమాయణం నుంచి మొదలు పెడితే నువ్వు కాదు, మా అమ్మ నేను వేసుకోవాలి ఊరి. అయినా ఈ పాటికి ఏం చెప్పాలో పక్కా స్క్రిప్ట్ రెడీ చేసి ఉంటారు కదా. లవ్ బర్డ్స్ ఇద్దరు. వెళ్ళండి, వెళ్ళి ఆ కాకమ్మ కథలు మొదలు పెట్టండి. అవే కావాలి బయట ప్రెస్ వాళ్ళకి. ఇంకొకసారి బాగా వైరల్ అయిపోతారు ఇద్దరు. ఈ పర్ఫార్మెన్స్ ఏదో బయటికి వెళ్ళి చూపించు. ఇక్కడే మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన వెధవ పనికి కంపెనీ బాధ్యత తీసుకోవాలా? వసుంధర మేడం బయటికి రావాలి. సమాధానం చెప్పండి, మాట్లాడండి. చెప్పండి మేడం. అదిగో వసుంధర గారు వస్తున్నారు, ఆవిడని అడుగుదాం. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తారా? చెప్పండి మేడం, ఏం జరిగిందో చెప్పండి మేడం. చెప్పండి మేడం. అమ్మ వసుంధర, నువ్వెందుకు బయటకు వచ్చావు? మేడం అసలు పోలీసులు మీ గదిలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నారు మేడం? చెప్పండి మేడం, సమాధానం చెప్పాలి మేడం. అసలు ఏం జరిగిందో చెప్పండి మేడం. అలా సైలెంట్ గా ఉన్నారేంటి? దీని గురించి నేను తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఇప్పుడు మీరు వెళ్ళండి,
మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్పండి మేడం. అసలు ఏం జరిగిందో చెప్పండి మేడం. చెప్పాల్సిందే Please మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. ప్లీజ్ మేడం, ఏదో ఒకటి మాట్లాడండి మేడం. చంద్రన్న, కార్తీ, మేడం మేడం మేడం, ప్లీజ్ మేడం, తప్పండి మేడం, మేడం మేడం, మాట్లాడండి మేడం. సమాధానం మేడం, చెప్పండి మేడం. మాట్లాడండి మేడం. మేడం, సమాధానం చెప్పండి మేడం. మేడం. మిమ్మల్ని అడిగేది మేడం. చెప్పండి మేడం. జరగండి. మేము అడిగే క్వశ్చన్ మాట్లాడండి సమాధానం మేడం. చెప్పండి మేడం. తప్పండి. మేడం, మేడం, చెప్పండి మేడం. చెప్పండి చెప్పండి మేడం. మేడం. అడిగేది చెప్పండి. మేడం, మేడం, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారండి మేడం. అసలు ఏం జరిగిందో చెప్పండి మేడం. మేడం, మేడం, అసలు ఏం జరిగిందో చెప్పండి మేడం. మేడం, మేడం, మేడం మేడం మేడం, మేడం, మిమ్మల్ని అడిగేది చెప్పండి. మీరు పదండి. మేడం, సమాధానం చెప్పండి మేడం. మేడం. మేడం, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారండి మేడం. చెప్పండి మేడం. మాట్లాడండి మేడం. సమాధానం మేడం, చెప్పండి మేడం. ప్లీజ్ మేడం. చెప్పండి మేడం. మేడం, మేడం, అసలు ఏం జరిగిందో చెప్పండి మేడం. మేడం, 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 మేము అడిగే సమాధానం క్వశ్చన్కి చెప్పకుండా వెళ్ళిపోతున్నారండి సమాధానం మేడం. చెప్పండి మేడం, చెప్పండి మేడం. మేడం మేడం చెప్పండి మేడం. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారండి మేడం. చెప్పండి మేడం, మేడం. మాట్లాడండి మేడం. మేడం, కార్తీక్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? లోపలికి వెళ్ళి పని చూసుకో. సార్ మీరైనా సమాధానం చెప్పండి సార్. సార్, సార్, మిమ్మల్ని అడిగేది. సార్, కార్తీక్ గారు చెప్పండి సార్. ఒక్క నిమిషం ఆగండి. కార్తీక్ గారు సార్, సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి సార్. మీరైనా సమాధానం చెప్పండి సార్. సార్, చెప్పండి కార్తీక్ గారు సార్. కార్తీక్ గారు చెప్పండి సార్. సార్, కార్తీక్ గారు చెప్తాం చెప్తాం సార్. మీ గురించి ఎలా రాయాలో అలాగే రాస్తాంలే రాస్తాం. సార్. మేము ఎలా రాయాలో రాస్తాం సార్. గురువుగారు, కొంచెం వీళ్ళిద్దరు జాతకాలు చూస్తారా? పెళ్ళైపోయాక ఇలా చెప్పకూడదు. వసుంధర జాతకంలో కుజదోషం ఉంది. దానివల్ల ధ్రువకి ప్రాణహాని ఉంది. వీళ్లకు విడాకులు ఇప్పించడమే మంచిదనిపిస్తోంది. ఇప్పటికీ మనం మేల్కోకపోతే ఈసారి జరిగే ప్రమాదం తన ప్రాణాన్నే హరిస్తుంది.